హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎప్పట్లాగానే కొత్త మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు రీసెంట్గా చూస్తుంటారు ఈ మధ్య రీల్స్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్న సాంగ్. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఎస్ డ్యూడ్. సో ఆ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. నేను ఎప్పుడే వెళ్ళి చూసొచ్చాను. సినిమా మాత్రం ఎలా ఉందంటే రియాక్షన్ బయటకు వచ్చిన తర్వాత నా రియాక్షన్ ఇదనమాట. What to talk? No words. Crying is only coming. ఎస్. సో మూవీ చాలా బాగుంది. స్టోరీ ప్రకారంగా, యాక్టింగ్ ప్రకారంగా, డైరెక్షన్ ప్రకారంగా అద్దరిపోయింది. చింపేశారు డైరెక్టర్ అయితే. సో ఇంకా హీరో యాక్టింగ్ గురించి మాట్లాడగలిగితే అది వేరే లెవెల్ ఉంది. అంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా ఇప్పుడు హీరోని యాక్ట్ చేస్తుంటే చూస్తుంటే. ఎందుకంటే అక్కడ ఫన్ సీన్స్ మస్తు నవ్వొస్తుంది. హీరో అంత ప్రతి సీన్లో జోక్ చేస్తూనే ఉంటాడు. ఆ జోక్స్ కూడా మీకు ప్రతి సెకండ్ ల్యాండ్ అవుతూనే ఉంటుంది. మరి ఆఫ్ జోక్స్ కూడా కాదు. సూపర్ ఉంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. స్టోరీ అయితే ఎప్పుడు ఇలాంటి స్టోరీ అయితే నేను చూడలేదు. ఇది ఎట్లా అంటే ఒక పర్టిక్యులర్ అని చెప్పను, మోస్ట్ ఆఫ్ ది టీనేజర్స్కి ఇంకా అడల్ట్స్కి ఇంకా యూత్కి తీసిన సినిమా లాగా ఉంటుంది. వాళ్ళందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. సో నేనైతే ఎలాంటి స్పాయిలర్ లేకుండా అయితే చెప్తున్నాను. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక 18 నుంచి 30 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా సింక్ అయ్యేటట్టు ఉంది మూవీ. సో మీకు ఈ మూవీ చూడాలా లేదా అని కన్ఫ్యూజన్ ఉంటే, లేకపోతే ఈ వారంలో మీరైనా సినిమాకి ఏ సినిమా సెలెక్ట్ చేసుకోవాలి, చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. సో ఏ సినిమాకి వెళ్దామని అనుకుంటుంటే ఈ మూవీని మీరు చెక్అవుట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ చాలా ఆర్టిస్టిక్గా చాలా కొత్తగా ఉంది మూవీ. మీకు చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది మూవీ, మెయిన్గా యూత్కి. సో మీకు ప్రస్తుతానికైతే ఇంతే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే కామెంట్ చేయండి. పీస్, బాయ్.